లోకమంతా లింగాత్మకమని తెలిసి శివారాధన చేసేవారే అసలైన శివభక్తులు. సర్వం ఈశ్వరమయం జగత్. ఈ జగత్తంతా శివమయమే. ఈ ఉదాత్తమైన భావనలకు సాకార రూపమే ఈ కోటిలింగేశ్వర క్షేత్రం. కోటిలింగాల సమ్మేళనంగా ఈశ్వరుడు ఈ క్షేత్రంలో ప్రకటితమవుతున్నాడు. 1980వ సంవత్సరం అక్టోబర్ 10వ తేదీన ఈ క్షేత్రంలో తొలి శివలింగాన్ని ప్రతిష్ఠించారు. తరువాత 3 దశాబ్దాలకు పైబడిన కాలంలో 15 ఎకరాల సువిశాల లోగిలిలో 90 లక్షల శివలింగాలు ప్రతిష్ఠితమయ్యాయి. ఈ మహాదేవుని మహాసన్నిధిని శివభక్తుడైన స్వామి సాంబశివమూర్తి నిర్మింపచేశారు. చూపు మరల్చుకోలేనంత, ఎంత చూసినా తనివి తీరనంత అద్భుత శివధామంగా ఈ క్షేత్రం వర్ధిల్లుతోంది. ప్రశాంతమైన వాతావరణంలో అద్భుతమైన ఆలయ వాస్తు కళతో విలసిల్లుతోంది. మన దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఈ తరహా శైవ క్షేత్రం మరెక్కడా లేదు. అణుమాది
ప్రకటిత విభవో దేవతా సార్వభౌమః. విస్తారంగా కనిపించే ఈ విశ్వచక్రానికి కేంద్రంగా ఉన్న అత్యంత సూక్ష్మ స్వరూపమే ఈశ్వరతత్వం. ఇదే శ్రీచక్రంలోని బిందు స్థానాన్ని పైకి కొనసాగిస్తే స్తంభాకృతి అవుతుంది. ఆ స్తంభాకృతియే లింగస్వరూపం. అదే శివుడు ప్రథమంగా అగ్నిస్తంభాకృతి కలిగిన జ్యోతిర్లింగంగా వ్యక్తమయ్యాడని పురాణ గాథలు వెల్లడిస్తున్నాయి. కమ్మసంద్రంలోని కోటిలింగేశ్వర సన్నిధానంలో శివలింగాన్ని భక్తులు ప్రతిష్టాపన చేయడం ద్వారా ఇహపర సౌఖ్యాలు సిద్ధిస్తాయి. చిత్తశాంతి, ఆర్థిక పురోభివృద్ధి, కుటుంబ శ్రేయస్సు వంటి ప్రయోజనాలు శివలింగ ప్రతిష్ఠ వల్ల ఏర్పడుతాయని లింగ మహాపురాణం వెల్లడిస్తోంది. ఎందరో భక్తులు ప్రతిష్ఠించిన ఈ సన్నిధి మహాలింగ సామ్రాజ్యంగా ప్రకటితమవుతుంది.